నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న కొత్త పరిణామాలు, ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి చాలా కీలకంగా మారనున్న పరిణామం, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి వెళుతారా? ఆయన తీసుకున్న 21 సీట్లలో విజయం సాధిస్తారా? ఎన్ని సీట్లు గెలుస్తారు? ఎంతమంది టీంతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు? అసలు పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో మెజారిటీ ఎంత రాబోతుంది? ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకటి కాదు, పిఠాపురం చుట్టూ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా ఓటర్లు ఫోకస్ కేంద్రీకృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకంగా దీని మీద చర్చలు చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకు పిఠాపురానికి అంత ప్రాధాన్యత? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత ఫోకస్ అంటే 2014 పార్టీ ఉన్నప్పటికీ జనసేన పోటీ చేయలేదు, బయట నుంచి సపోర్ట్ ఇచ్చారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ అప్పుడు విజయాన్ని సాధించింది. తర్వాత జరిగిన పరిణామంలో 2019లో మళ్ళీ పొత్తు పార్టీలతో బీజేపీ తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతారు, జనసేన కూడా ఆ పొత్తుతో ఉంటుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ పవన్ కళ్యాణ్ ఊహించిన విధంగా ఆయన సింగిల్గా బరిలోకి వెళ్ళడానికి, చిన్న పార్టీలను కలుపుకుంటూ బరిలోకి వెళ్ళడానికి ఆయన సిద్ధమయ్యారు. సో అప్పుడు కూడా ఓకే, పవన్ కళ్యాణ్ గెలుస్తారు, గాజువాకలో గెలుస్తారు, భీమవరంలో గెలుస్తారు, కనీసం 100కు పైగా స్థానాల్లో పోటీ చేస్తే ఒక 10-15 అన్నా రావా అని చెప్పి అంతా భావించారు. కానీ అది ఏదీ జరగలేదు. ఒక్క సీటు తప్ప మిగతా ప్రాంతాలన్నింటిలోని కూడా జనసేన ఓడిపోయింది. సుమారు 7% ఓటు శాతం వాళ్ళు తెచ్చుకున్న పరిస్థితి. మిగతా పార్టీలను కూడా 40 దాటితే వీళ్ళు 7కే పరిమితం అయ్యారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేన భవితవ్యం ఏమిటి? మరి జనసేన రానున్న రోజుల్లో రాజకీయ పరంగా మరింత సక్సెస్ సాధిస్తుందా? ఇది అందరిలో మెదిలిన ప్రశ్న. సరే, తర్వాత జరిగిన పరిణామాల్లో కొన్ని అంశాలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు. 151 సీట్లు ఆయనకి అప్పచెప్పారు. సో ఆ తర్వాత నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ ధ్వజం ఎత్తారు. పూర్తి వ్యతిరేకం పవనాలు వీచినాయి ఆయన మీద, ఈయన ద్వారా. సో ఇలాంటి టైంలో కౌలు రైతుల అంశం అవనండి, లేకపోతే కరోనా అంశం అవనండి, చాలా అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు సర్వీస్ చేశారు. ఆయన సొంత డబ్బుతో ఏ రాజకీయ పార్టీ గతంలో చేయలేనటువంటి సర్వీస్ని ఆయన శక్తి మేరకు ఆయన చేశాడు. సో అలాంటి పరిస్థితుల్లో కాలం గడుస్తున్న నేపథ్యంలో ఈసారి 24 ఎన్నికల్లో మరి ఏ రకంగా ముందుకు సాగాలి అని తర్జన భర్జన జరుపుతున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం, అక్కడి నుంచి కూడా రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగినాయి. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద ఒక వ్యాఖ్య చేశారు, వన్ సైడ్ లవ్ అని, మా సైడ్ నుంచే ఉంది అని చెప్పి ఒక సందేశాన్ని అయితే పవన్ కళ్యాణ్కి పంపించారు. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకున్న బలగం పవన్ కళ్యాణ్కి తెలియంది కాదు. ఎందుకంటే ఆయన దెబ్బలు తిని రాటు తేలిపోయి ఉన్నాడు రాజకీయ పరంగా, ఎన్నో అవమానాలు పడి ఉన్నాడు ఆయన. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి, తమ షేర్ మనకు ఉండాలి, అసెంబ్లీలో అడుగు పెడితేనే తర్వాత ఏంటన్నది, మొదటి అడుగు ముందు వెళ్ళాలి. మనం ఒక స్టెప్స్ ఎక్కి మెట్లెక్కి ఒక శిఖరానికి వెళ్ళాలి అనుకుంటే మొదటి మెట్టు అన్నది మొదలవ్వాలి. ఈ మొదల మెట్టు వెళ్లకుండా మనం ఏదో లాంగ్ జంప్ చేసి వెళ్దాము, లేకపోతే పారాచూట్లో వెళ్దాము, అదంతా వేరే విధంగా ఉంటుంది. సో అడుగు పేర్చుకుని మెట్టు ఎక్కుకుంటా వెళ్తే ఆ మజాయే వేరు. సో అది భావించాడేమో ఈయన. వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారికి తమ మద్దతు తెలిపారు, బయటకు వచ్చి పొత్తు ఉంటుంది అని చెప్పి కొండ బద్దలు కొట్టారు. ఇంకా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి పవన్ కళ్యాణ్ ఆయనతో కలిసి వెళ్తున్నప్పుడు అప్పటికే బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నారు కాబట్టి మరి బీజేపీని కూడా కలుపుకొని వెళ్ళాలి. బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు పచ్చగడ్డేస్తే బగ్గుమనే విధంగా ఉంది.
ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అవనివ్వండి, లేదా మోదీకి అవసరం లేదు అనుకున్నారేమో ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైతం అంటూ ముందుకు సాగుతారు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మీద మోదీకి ఫోకస్ పెట్టవలసిన అవసరం లేదు. ఇది రాజకీయ విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. ఎవరు గెలిచినా ఆయనకి సపోర్ట్ చేస్తారు. కానీ 2014 సక్సెస్ రావాలి అంటే అసలు వ్యతిరేకత ఉండకూడదు. బలమైన బీజేపీ పార్టీ కూడా మనకు అండగా ఉంటే రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడారు. ఆ విధంగానే ఆలోచించారు, ఆ విధంగానే అడుగులు వేశారు, ఆ విధంగానే బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు సక్సెస్ చేసుకుని ఆయన తగ్గించుకుని 21 సీట్లకి కుదించుకుని పొత్తుని షురూ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పొత్తు పార్టీని ఓడించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి శపథం. ఎట్టి పరిస్థితుల్లోనే గెలాలి. ఈసారి పొత్తు పార్టీలను గెలకుండా చేస్తే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపడితే 2029కి ఇంకా ఆయనకి ఎవరో పోటీ ఉండరు. జనసేన పార్టీ మరొక 5 సంవత్సరాలు నడిపించగలదా? నడిపించినా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో జనాల్లో ఉండే 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పార్టీని నడిపించే పరిస్థితి ఉంటుందా? ప్రజలు ఆదరిస్తారా? సో ఆయనకున్న బిజీ స్కెడ్యూల్ అవనివ్వండి, ఆ సినిమాల అంశం అవనివ్వండి, ఆర్థికపరమైన అంశాలు అవనివ్వండి, అంత టైం స్పెండ్ చేయలేరేమో ఆయన. సో అది ఆ నేపథ్యంలోనే ఆలోచనలతోటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2029 వరకు అంత స్ట్రాంగ్గా ఉండరు. ఇంకా తెలుగుదేశం పార్టీ విషయం వస్తే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా కూడా 2029కి అంత యాక్టివ్గా ఉండలేరేమో అని. అంటే ఇవన్నీ కూడా ఆలోచనలు. వీళ్ళ ప్రతి రాజకీయ పార్టీ కూడా తనదైన స్టైల్లో ఆలోచనలు చేస్తుంటారు, తన చేయని చేతిలో వ్యూహాలు రచిస్తుంటుంది. సో 24 కొడితే చాలు, ఇంకా మనకు తిరుగులేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. ఆ విధంగానే ఆయన ఎన్నికలు చేస్తున్నారు. సో వీళ్ళు కలరు అనుకున్న వాళ్ళు కలిశారు, బీజేపీని కూడా ఒప్పించారు, ముగ్గురు కలిపి బదిలోకి వెళ్తున్నారు. అయితే ప్రధానంగా కాపు సామాజిక వర్గం అనే అంశం అన్నది ఇక్కడ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్న వాయిస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ బరిలో ఉన్నారు కాబట్టి, పొత్తు పార్టీలతో ఉన్నారు కాబట్టి, ఓటు షేర్ పెరిగింది కాబట్టి ఆయన వైపు ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. కాపు సామాజిక వర్గం ఈసారి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. ఆయన మీద ఒక సింపతి ఉంది. అరే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు, ఆయనకి అవసరం ఏముంది అని చెప్పి చాలామంది భావించారు. ఆ సాఫ్ట్ ఓట్లన్నీ కూడా ఈయనకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి వాళ్ళు మద్దతుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి చిక్కులు తప్పవు, ఇబ్బందులు తప్పవు, ఓటమి తప్పదు. ఇది ఊహించిన వాళ్ళు ముద్రగడ పద్మనాభం అనే కాపు సామాజిక వర్గ పెద్దన్నగా పిలుచుకుండే ఆయన ఉద్యమ నాయకులు ఆయన్ని రంగంలోకి దింపారు. గతంలో పేరు నాని గారు అవనివ్వండి, అమర్నాథ్ గారు అవనివ్వండి, అంబటి రాంబాబు గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చిన్న అంశమైనా మాట్లాడితే వాళ్ళ మీద అటాక్ చేస్తుంటారు, డైరెక్ట్గా అటాక్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా బలం ఉండాలి. వాళ్ళ బలం సరిపోదు, రాజకీయ పరంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి. అలాంటప్పుడు మరి కాపు సామాజిక వర్గానికి సుపరిచితులైన ముద్రగడ పద్మనాభం గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఇచ్చారు. ఆయన్ని రంగంలోకి దింపారు. దింపి పిఠాపురంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ని ఓడిస్తే మోరల్గా ఆయన ఇబ్బందులు పడతాడు, సైకలాజికల్గా కష్టాలు పడతాడు. ఆయనే ఓడిపోతే ఇంకా పార్టీ భవిష్యత్తు ఏంటి? 2019 లాగే మళ్ళీ ఆయన్ని ఓడించాలి అనే వ్యూహాలు రచించినట్లుగా ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఎందుకంటే వంగా గీత గారిని పిఠాపురంలో పెట్టడానికి కూడా ప్రధాన కారణం అదే. పవన్ కళ్యాణ్ గారి సీట్ అనౌన్స్ చేయకముందే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మేరకు ముందుగానే ఒక బలమైన మహిళా అభ్యర్థిని అక్కడ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో గెలిచిన వంగా గీత గారు పిఠాపురం నుంచి లోక్సభ చేశారు, రాజ్యసభ చేశారు, జడ్పీ చైర్పర్సన్ చేశారు. వంగా గీత